కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు ఇవి. రేవంత్ రెడ్డి గారు ఇదేదో ఊరికే అన్న మాటలు కాదు. నాటి ప్రధాని, కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ దేశపు ఆస్తిపైన మొదటి హక్కు ముస్లింలదే అన్న దగ్గర నుంచి ఎందరో సీనియర్ కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కూడా చెప్తున్న మాటలేవి. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కానీ తరతరాలుగా హిందువులు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్న యథార్థం. ఒకసారి మీరే ఆలోచించండి. దేశమే మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఈ దేశం లోపట ఇంతమంది ముస్లింలు ఎందుకున్నారు? మరి పాకిస్తాన్లో హిందువులు అనేవారే లేకుండా ఎందుకు అయింది? ఇక్కడ ముస్లింల ఆస్తులు పోగేసుకోవడానికి వక్ఫ్ చట్టం ఎందుకు వచ్చింది? మరి హిందువుల ఆలయాలపైన మాత్రం ఇంకా కూడా ప్రభుత్వ పెత్తనం ఎందుకున్నది? ఎప్పుడు కూడా ఈ సెక్యులర్ పాఠాలని కాంగ్రెస్ పార్టీ కేవలం హిందువులకు మాత్రమే ఎందుకు బోధిస్తున్నది? ముస్లింలకు ఈ సెక్యులర్ పాఠాలు చెప్పడానికి నోరెందుకు రావడం లేదు? కబ్రస్థాన్కి భూములు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆలయాలకు మాత్రం భూములు ఎందుకు ఇవ్వదు? ముస్లింల మెప్పు కోసం నెత్తిపైన టోపీ పెట్టుకునే కాంగ్రెస్ నేతలు వారి పార్టీలోని సీనియర్ కాంగ్రెస్ ముస్లిం నేతలకు బొట్టు పెట్టి బోనమెత్తి బతుకమ్మ ఎందుకు ఆడించరు? ఎన్నో ఉగ్రవాద సంస్థలతోటి లింకులున్న ముస్లిం ఆర్గనైజేషన్స్ పైన మాట్లాడడానికి నోరు లేవని ఈ కాంగ్రెస్ నాయకులకు పొద్దున లేస్తే ఆర్ఎస్ఎస్ పైన విష ప్రచారం చేయడమే పనిగా ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే ఇదేది కూడా యాదృచ్ఛికం కాదు. కానీ ఇది అర్థం చేసుకోవడంలో హిందువులు ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా హిందువులు మేల్కొని కళ్ళు తెరవకపోతే ఇంకా కూడా కాంగ్రెస్ ఇచ్చే ఈ సెక్యులర్ విషయాన్ని మింగుతామంటే చచ్చేది హిందువులు మాత్రమే కాదు, ఈ భారతదేశపు ఉనికి కూడా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జై హింద్, భారత్ మాతాకి జై.